లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పినట్టు ఒక ప్రేరణ, ఒక అద్భుతమైనటువంటి చరిత్ర భారతదేశానికి స్వాతంత్రోద్యమం ద్వారా మనకి లభించింది. అలాగే ప్రపంచం మొత్తం గౌరవించే ఒక అహింసా సిద్ధాంతం కూడా ఇవాళకి కూడా భారతదేశాన్ని గుర్తు చేసుకుంటోంది. ఆఫ్ కోర్స్, బట్ ఇవాళ సామాన్యుడి పరిస్థితి ఏంటి? ప్రొఫెసర్ కూడా తలగుడ్డలు చుట్టుకొని పోరాటానికి బయలుదేరవలసిన పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం. ప్రొఫెసర్ గారు, ఈ డిస్పారిటీ మనకి రాజ్యాంగంలో స్వేచ్ఛ, స్వాతంత్రం, హక్కులు, అలాగే కొన్ని బాధ్యతలు ఇన్ని ఇచ్చిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో స్వేచ్ఛకి, భద్రతకి, అభివృద్ధికి మీరిచ్చే నిర్వచనం ఏంటి? స్వేచ్ఛ ఎవరికండి? ఒక రైతుకి తాను మోసపోయాను, తనకు అన్యాయం జరిగింది అని ఒక సభ పెట్టుకోవటానికి స్వేచ్ఛ ఉందా? ఒక నిరుద్యోగికి మాకు భవిష్యత్తుకు భరోసా లేదు అని ఒక ర్యాలీ చేయడానికి స్వేచ్ఛ ఉందా? ఎవరికి స్వేచ్ఛ ఉంది? పట్టపగలు హత్యలు చేసే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఎవరికి స్వేచ్ఛ ఉంది? డజన్ల కొద్ది షార్ట్షీట్లున్న రాజకీయాల్లో కోట్లాది రూపాయలు వెదజల్లి మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. మీరు స్వేచ్ఛ గురించి, స్వాతంత్రం గురించి, హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటిలో అత్యున్నతమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ రూపకల్పన ఒక అద్భుతమైన ఘట్టం. కానీ మహోన్నతమైన విలువలతో రూపొందించబడ్డ భారత రాజ్యాంగాన్ని ఏ రోజు ఎవరు అమలు చేయలేదు. భారత రాజ్యాంగ పీఠిక చెప్పింది ఏంటంటే, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం. సర్వసత్తాక అంటే సావరిన్ స్టేట్ అంటే ఏ స్టేట్ విచ్ ఈజ్ ఎక్స్టర్నల్లీ, ఇంటర్నల్లీ ఇండిపెండెంట్ ఈజ్ కాల్డ్ సావరిన్ స్టేట్. ఒక దేశం స్వతంత్రంగా విధాన నిర్ణయాలు తీసుకోగలిగితే అది ఒక సార్వభౌమాధికారం ఉన్న దేశం. ఈరోజు భారతదేశం ఏ విషయంలోనైనా, ముఖ్యంగా ప్రపంచీకరణ ఫలితంగా, గ్లోబలైజేషన్ ఫలితంగా 1991కి ముందు రష్యా, 1991కి తర్వాత ప్రపంచంలో పెట్టుబడి ఉన్న ప్రతి దేశం భారతదేశ విధానాలను రూపొందిస్తుంది. రెండోది, రాజ్యాంగంలో రాసుకున్నాం మాది సామ్యవాద దేశం అని. కానీ పార్లమెంట్లో ఆర్థిక మంత్రి బహిరంగంగా చెప్తుంది, మేము విశాఖ ఉక్కును అమ్మేస్తాం, ఎవడాపుతాడు అని. సామ్యవాదం అంటే ఏంటి? ప్రభుత్వ రంగ నాయకత్వంలో భారీ పరిశ్రమల స్థాపన జరిగింది. మరి సామ్యవాద దేశంలో పెట్టుబడిదారీ కంపెనీలకి, అంబానీలకి, అదానీలకి, రిలయన్స్కి ఎలా రెడ్ కార్పెట్ వేస్తారు? ఇది సామ్యవాదమా? ఇకపోతే ఈ దేశ లౌకిక తత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఈ దేశంలో అధికారంలోకి రావటానికి మతమే చాలామందికి పెట్టుబడి. ఇక్కడ మైనార్టీల రక్తం పాద లేపనమై పార్లమెంటులో వాలటానికి ఉపయోగపడుతుంది. మైనార్టీల రక్తం పాద లేపనమై పార్లమెంటులో వాలటానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రజాస్వామ్యం. ఈ దేశంలో పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఎక్కడ 10% ప్రజాస్వామ్యం కూడా లేదు. లేని వాటన్నిటినీ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. భారత స్వాతంత్ర పోరాటం మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైన మానవ విలువల కోసం జరిగిన పోరాటం. మీకు అమెరికా స్వాతంత్ర పోరాటంలో 2-3 లీడర్సే కనపడతారు. ఒక జార్జ్ వాషింగ్టన్, ఒక థామస్ జెఫర్సన్. మీకు రష్యా విప్లవంలో ఒక లెనిన్ తర్వాత ట్రాస్కీ, వీళ్ళే కనపడతారు. మీరు చైనా చూసుకుంటే ఒక మావో కనపడతాడు. కానీ భారతదేశ స్వాతంత్ర పోరాటం మీరు నాయకుల్ని చూస్తే యూ కెన్ సీ ఏ గెలాక్సీ ఆఫ్ లీడర్స్. కానీ ఈరోజు భారతదేశం ఏ విలువల కోసం అయితే స్వాతంత్ర పోరాటం జరిగిందో దాని పూర్తిగా భిన్నంగా భారతదేశం ఈరోజు వెళ్తుంది. మీరు ఏ విషయమైనా తీసుకోండి, స్వాతంత్ర పోరాటం దేనికి జరిగింది? ఇంకొకటి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అని పెద్దోళ్ళు చెప్తారు, పిల్లలు అదే నమ్ముతూ వస్తున్నారు.
మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది ఎలాంటిదంటే ఈ తరానికి ఇప్పటి పరిస్థితులు తెలిసిన వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక్క వాక్యంలో చెప్తా. తెలంగాణ రాష్ట్రం రావటం ఎలాంటిదో స్వాతంత్రం రావటం అలాంటిదే. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర సాధన ఏ విలువల కోసం పోరాడారు, ఏ లక్ష్యాల కోసం జయశంకర్ గారు పోరాడారు. ఈరోజు తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంది? తెలంగాణలో ఎవరికి స్వాతంత్రం వచ్చింది? తెలంగాణలో ఈరోజు ఎవరికి అధికారం వచ్చింది? తెలంగాణలో ఈరోజు వనరులన్నీ ఎవరు అనుభవిస్తున్నారు? ఖచ్చితంగా 75 సంవత్సరాల క్రితం భారతదేశంలో కూడా అదే జరిగింది. ఎత్తుగడల్లో భాగంగా ఇవాళ రాజకీయాల్లో అధికారం రావటం, కోల్పోవడం ఇవన్నీ చూస్తున్నాం. ఇది ఒక రాజకీయ తంత్రంగా అయితే మారిపోయింది. స్వాతంత్రానికి సంబంధించి పేదరికం నుంచి స్వాతంత్రం రాలేదు, నిరుద్యోగం నుంచి స్వాతంత్రం రాలేదు, వెనుకబాటుతనం నుంచి స్వాతంత్రం రాలేదు, కుల వివక్షత నుంచి స్వాతంత్రం రాలేదు. ఎవరికి స్వాతంత్రం వచ్చింది? దోసుకునే వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అదే ప్రశ్న. హత్యలు చేసే వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఒక చిన్న బైట్ చూద్దాం శ్రీనివాస్ గారు. ముందు పులివెందుల్లో ఒక దళితుడు భూమిని వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఎలా కబ్జా చేశారో మీరు ఈ వీడియోలో చూడండి. నమస్తే సార్, నాది వేముల మండలం వేరుపల గ్రామం సార్. నాది పులివెందు నియోజకవర్గం సార్. నాది ఒక దళితుల కుటుంబం సార్. నేను పులివెందు నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి ఒక దళితుల కుటుంబాన్ని సార్. నేను 2012 నుంచి 2019 వరకు నాకు పులివెందుల క్రాప్ లోన్ తెచ్చుకున్నా సార్. గత ప్రభుత్వంలో రుణమాఫీ డబ్బులు కూడా ఉన్నాయి సార్ నాకు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నా భూమి కబ్జా చేశారు సార్. నేను మన కలెక్టర్ దగ్గర పోయి స్పందన కార్యక్రమంలో పెడితే స్పందన కార్యక్రమంలో 4 మాటలు చేస్తాంలే బాబు అన్నారు. 4 మాటలు పెట్టి పట్టించుకోలేదు సార్. 2 సంవత్సరాలు తిరుగుతున్నాడు సార్. నేను ఒక దళితుల కుటుంబం అని చెప్పి నన్ను ఎవరు పట్టించుకోరు సార్. నా కూతురికి ఆరోగ్యం సార్ లేక గత 2 ఏళ్ల నుంచి నేను హాస్పిటల్ తిరిగినా సార్. మా భార్యగా మా ఇంటికాడ పని చేసుకుని మేము బతుకునే వాళ్ళం సార్. నేను ఆటో దొరుకుని బతుకున్నాం సార్. బాడికి వెళ్ళాక 2 సంవత్సరాల నుంచి కరోనా వచ్చి సతమతం అయిపోతున్నాం సార్. బాడికి వెళ్ళాం. నా కూతురు ఆరోగ్యం పరిస్థితి బాగలేదు. నాకు సాగు తప్ప ఏం మార్గం లేదు సార్. నా కుటుంబం 5 మంది తప్పక. తర్వాత మళ్ళీ నేను ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ లోపల రానివ్వంటాడు. నా పరిస్థితి బాగాలని చెప్పి బీటెక్ రవి సార్ దగ్గర తీసుకెళ్లాను. ఆయన ప్రపంచాన్ని తెలిపినాడు. నేను ఆటో దొరుకునే బతుకునే వాడి కానీ సార్. నాకు ఆటో బాడిగలు లేవు, ఎవరు లేవు. దయచేసి నా పొలం నాకు తెప్పించి నా భూమి నన్ను కాపాడితే 5 మంది మా కుటుంబ సభ్యులందరినీ కాపాడమని కోరుకుంటున్నాను సార్. నేను భూమి పోరాటం చేస్తున్నాను సార్. నా భూమి రావాలని చెప్పి నా భూమి రావాలని పోరాటం చేస్తుంటే ఈ భూమి రాకుండా ఎట్లా కృష్ణ చెప్పి కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు నన్ను బెదిరింపడానికి చేస్తున్నారు సార్. నాకు ఏదైనా నా జరిగితే నా కుటుంబ సభ్యులుగా నాకేం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే బాధ్యత. నేను చనిపోయినా కానీ నా పిల్లలకి నా భూమి ఇప్పించి నాకు న్యాయం చేయండి సార్. నాకు అది ఒక దళితుడి ఆవేదన అండి. ఈరోజు దేశం మొత్తం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఉదయం 10 గంటల సమయంలో గుంటూరు అంటే గుంటూరు అయినా విజయవాడ అయినా మొత్తం అమరావతికి సంబంధించి రాజధాని నగరం. మరి ఆ రాజధానిలో ముఖ్యమంత్రి నివాసం ఉన్న రాజధానిలో, గవర్నరు ఇతర ఉన్నతాధికారులు ఉన్న రాజధానిలో ఒక దళిత బీటెక్ విద్యార్థిని, దళిత హోంమంత్రి ఉన్న నగరంలో ఒక దళిత బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న నల్లపు రమ్య అనే అమ్మాయిని పగలు పొడిసి హత్య చేశారు. మరి 75 సంవత్సరాల స్వాతంత్రంలో మహిళలకు రక్షణ లభించిందా? మహిళలకు స్వేచ్ఛ వచ్చిందా? మీరు చెప్పారు మనం స్వేచ్ఛను సాధించాం, మనం స్వాతంత్రాన్ని సాధించాం, మనం హక్కుల్ని సాధించాం. వాస్తవానికి 1947కు ముందు వేటి కోసమైతే మనం పోరాడామో, మనం స్వేచ్ఛ కోసం పోరాడాం, మనం పౌర హక్కుల కోసం పోరాడాం, మనం రక్షణ కోసం పోరాడాం. గాంధీజీ ఆ రోజు చెప్పాడు, అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే ఒంటరిగా స్వేచ్ఛగా బయట తిరగలదో, అర్ధరాత్రి కాదు, ఈరోజు పట్టపగలు. మరి కాబట్టి ఆ రోజు మనం దేనికోసం అయితే పోరాడామో అవే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. పరిస్థితుల్లో మార్పు ఏం రాలేదు. మార్పు ఒక్క విషయంలో వచ్చింది, దోసుకునేవాడు మారాడు. ఆ రోజు బ్రిటిష్ వాడు దోసుకున్నాడు, ఈ రోజు భారతీయుడే మనం ఎన్నుకున్నవాడే, మనం ఓట్లేసి సీట్లో కూర్చోబెట్టిన వాడే మనల్ని దోసుకుంటున్నాడు. దోపిడీ మారలేదు, దోపిడీదారుడే మారాడు. అది స్వతంత్ర భారతదేశం అయినా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఏదైనా. మనం రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు దాని వెన్నెముకగా ఉన్నటువంటి మహానుభావుడు అంబేద్కర్ని గుర్తు చేసుకోవాలి. అలాగే అంబేద్కర్ చరిత్రను మనం ఖచ్చితంగా
మరింత గుర్తు చేసుకోవాలి. ఆయన అనుభవించినటువంటి అవమానం నుంచి రాజ్యాంగం పుట్టుకొచ్చింది. కనీసం కొంతమందికైనా ఈ రాజ్యాంగం ద్వారా భద్రత కలిగించగలమన్న నమ్మకంతో మీరు అన్నారే ఇప్పుడే, సర్వస్వతంత్ర గణతంత్ర ప్రజాస్వామ్య భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి న్యాయం జరిగే ఒక రాజ్యాంగం కావాలనుకున్నారు. కానీ శ్రీనివాస్ గారు మీరు అంటున్నారు ఇవాళకి కూడా, నా మొదటి క్వశ్చన్, ద బేసిక్ క్వశ్చన్ ఇస్ దట్ ఆఫ్టర్ 75 years ఎందుకు భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీ లిస్టులో ఉంది అన్నదానికి మీరిద్దరూ చెప్తున్నటువంటి అనేక ఉదాహరణలు. చిన్న బ్రేక్ తర్వాత సోదరుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా స్వేచ్ఛ ఎవరికి ఉంది, అలాగే ఆధిపత్యం అధికారం రెండు ఏ వర్గాలకు ఉన్నది అన్న ఒక విశ్లేషణ చేస్తూ ప్రొఫెసర్ శ్రీనివాస్ చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఉన్నది. కానీ ఎందుకని ఈ దుస్థితి వచ్చింది?